వెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలంగాణ నాది, రాయలసీమ నాది, సర్కారు నాది, నెల్లూరు నాది, అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. TV1 ప్రేక్షకులకు వందనము. నేను ఎవరు తెలుసా? చూసుండారు కదా, నా గురువుగారు NTR. వారు ఫస్ట్ పిక్చరు పాండురంగ మహాత్మ్యలో నాకు యాక్ట్ చేయడానికి నాకు ఒక అవకాశం ఇచ్చారు. అదే నాకు మొదటి పిక్చర్ తెలుగులో. రుజువేది తర్వాత వారితో చాలా పిక్చర్ చేశాను. అందులో సీతారాం కళ్యాణ, అది కూడా ఆయన డైరెక్షను, వాళ్ళు సొంత పిక్చరు. అందులో నేను మండోదరి, వారు రావణాసుర. ఆ పిక్చర్ కూడా నాకు చాలా నచ్చిన పిక్చరు. తర్వాత జగదేక వీరుడు కథ, కృష్ణార్జున యుద్ధం, రామాంజన యుద్ధం. తర్వాత ఇంకా చాలా పిక్చర్ చేశాను. నియర్లీ ఒక 30 ఫిల్మ్స్ చేశాను అనుకుంటాను. నాకు NTR గారంటే చాలా గౌరవం. ఆయన కృష్ణ వేషుడు వేశారంటే వచ్చి ఆ కిరీట కూడా తీరు, ఆ కాస్ట్యూమ్ అని అలాగే పెట్టుకొని, ఆ చైర్లో అలాగే కూర్చొని, ఆ క్యారెక్టర్ ఫినిష్ అయ్యే వరకు, అంటే ఆ రోజు షూటింగ్ ఫినిష్ అయ్యే వరకు అలా కూర్చొని ఉండేవారు. ఐ నెవర్ సీన్ ఎనీ పర్సన్ లైక్ దట్. అండ్ హీ వాజ్ వెరీ వెరీ డిసిప్లిన్ పర్సన్. ఇప్పుడే మాకు తెలుస్తుంది వాళ్ళ పిల్లలు కూడా ఎంత బాగా మమ్మల్ని చూస్తే చాలా ప్రేమతో మాట్లాడతారు. ఢిల్లీలో నేషనల్ అవార్డ్ చైర్మన్గా ఉన్నాను. అప్పుడు ఫోన్ చేసి, ఎప్పుడు వారే ఫోన్ చేసేవాళ్ళు. కొన్ని వాళ్ళు మాట్లాడడానికే చాలా ఏదో మాట్లాడితే ఏదో తక్కువగా ఉంటుంది అనుకుంటారు. బట్ ఆయన నేరుగా ఆయనే ఫోన్ చేసి, నేను NTR మాట్లాడుతున్నామ్మా అని చెప్పేవారు. మాకు ఒక మారి షాక్. దెన్ ఢిల్లీ ఫోన్ చేసి, సామ్రాట్ అశోక తీస్తున్నాను, అందులో అందరూ భానుమతి అమ్మగారు చాలామంది ఆర్టిస్టు యాక్ట్ చేస్తున్నారు, మీరు ఉండాలి అని చెప్పేసి నన్ను సామ్రాట్ అశోక్ చిత్రంలో, అదే లాస్ట్ పిక్చర్ ఐ థింక్, అందులో నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చి వచ్చిన వెంటనే నన్ను బాగా చూసుకొని, అప్పుడు రామకృష్ణ స్టూడియో ఇంకా కొంచెం ఇదిగా తయారు చేస్తున్నారు. అది ముందు దానశూర వీరకరణ ఆ చిత్రంలో యాక్ట్ చేసేప్పుడు నన్ను అడిగారు, సరోజ గారు మీకు ఏ క్యారెక్టర్ కావాలి, ఆ క్యారెక్టర్ మీరు తీసుకోండి అని చెప్పారు. నేను చెప్పాను, నేను ఎప్పుడూ అంతే, హీరోతో హీరోయిన్గా ఉండాలి, 2 సీన్ వస్తే కూడా చాలు, అభినయిస్తానని చెప్పాను. సరే మీరు అలాగే చేయండి అని చెప్పేసి తర్వాత నేను ఆ చిత్రంలో ఆ క్యారెక్టరే చేశాను. అంటే ఏ పిక్చర్లో కూడా, అందులో ఒకే ఒక పిక్చరు కృష్ణార్జున యుద్ధం, అది మీకు అందరికీ తెలుసు. చిన్నన్నయ్య అనేది చాలా ఫేమస్. అది ఇప్పుడు కూడా నన్ను చూస్తే నా అభిమానులు చిన్నన్నయ్య చెప్పండి ఒక్కసారి అంటారు. అందులో ఒక పక్క నాగేశ్వర గారు, ఒక పక్క NTR గారు, ఇద్దరు ఉండే పిక్చర్ అది. అందులో ఎవరిని ఫస్ట్ నేమ్ వేయాలని వచ్చింది. అప్పుడు మన కేవీ రెడ్డి గారు ఏం చేశారంటే, ఈ పక్క నుంచి NTR వస్తారు, ఈ పక్క నుంచి నాగేశ్వరరావు, ఇద్దరు కలిసే ఒక షాట్ తీశారు. అంటే ఒకేసారి ఇద్దరు వచ్చేస్తారు.
నిజంగా ఎన్టీఆర్ గారితో నేను యాక్ట్ చేసింది నాకు నిజంగా ఒక నా పుణ్యం అనుకుంటాను. వారిని చూడాలంటే ఎంతోమంది ఇప్పుడు చాలా కష్టపడతారు, అయ్యో మేము చూడలేదు అని. బట్ నేను వారితోనే యాక్ట్ చేసి, అది దానశూర వీరకర్ణ పిక్చర్ తీసేప్పుడు వాళ్ళ ఇంటి నుంచి నాకు భోజనం వచ్చి ఇచ్చారు. అలా అన్నీ నన్ను చూసుకొని నాకు తెలుగు ఫీల్డ్లో ఈరోజు సరోజిదేవి అందరికీ తెలుసు అని చెప్తే బికాస్ ఆఫ్ శ్రీ ఎన్టీఆర్ గారు. TV1 ప్రేక్షకులకి నమస్కారం. నిజంగా అన్న ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే మేమంతా సరిపోం. ఎందుకంటే ఆయన గొప్ప నటుడు. నటనలోనే కాదు, పంక్చువాలిటీ. ఆయన టైం అంటే టైంకి షూటింగ్కి రావటం. అసలు ఒక ఆర్టిస్ట్, తను ఒక ఆర్టిస్ట్ అనుకుంటారు కానీ తను ఎన్టీఆర్ అని అనుకోరు ఎప్పుడు కూడా. ఒక చిన్న ఇన్సిడెంట్ నేను చెప్పాను కదా, కృష్ణుడి కాలు ఇంద్రుడి మీద పడితే ఆయన గొడవ చేశాడు, ఇంత చిన్నపిల్ల నా మీద కాలు పెట్టడం ఏంటని. అప్పుడు ఎన్టీఆర్ గారు ఆయన తీసేసి వేరే వాడిని పెట్టి, అంటే ఆయన ఆర్టిస్ట్గా అంత ఇన్వాల్వ్ అయిపోతాడు రామారావు గారు. నిజంగా నాకు చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఆయన చూస్తానని కూడా నేను అనుకోలేదు. నా అదృష్టం ఏంటంటే పాండురంగ మహత్యంలో యాక్ట్ చేసేటప్పుడు వారి ఇంటికి వెళ్ళేదాన్ని. వాళ్ళ ఇంటికి వెళ్ళి రిహార్సల్స్, ఆయన ఎప్పుడు కూడా నన్ను కృష్ణ అనే పిలిచేవారు. ఆయన్ని డైరెక్ట్ చేయలేకపోయాను. సెట్టుకు వచ్చిన తర్వాత ఎంత టైర్డ్ అయినా సరే, అసలు చేతి మీద బండి ఎక్కింది, ఎడ్ల బండి ఎక్కింది, ఫ్రాక్చర్ అయింది, అయినా లెక్క చేయలే. ఈ షూటింగ్ ఫినిష్ చేస్తా వెళ్తాను బ్రదర్ అనేవారు. అంత సిన్సారిటీ, ప్రొడ్యూసర్లు అంటే అంత రెస్పెక్ట్, ఇండస్ట్రీకి ఒక పెద్దగా అందరు భావించేవారు. నిజంగా అలాంటి ఆయన పాండురంగ మహత్యంలో నేను పాండురంగుడిగా యాక్ట్ చేయడం నిజంగా నా జీవితంలో మర్చిపోలేని ఒక గొప్ప సంఘటన. నా తండ్రి పాదాలు విడిచి రాలేను స్వామి. సకల ధర్మమూర్తివి, మానవ ధర్మ నిర్ణేతవు, నీవే అలా సెలవిస్తావా స్వామి? పితృపాదుల అఖండ సేవ నీ పాదసేవ కాదా? పలుకరించకు స్వామి, నా దేవతలకు నిద్రాభంగం. వేడికి పాదాలు వారిపోతున్నాయి పుండరీక. అయితే ఆ పంచం నిలవండి స్వామి. అలాగే ఆయనతో హీరోయిన్గా యాక్ట్ చేయడం. ఆయన హీరోయిన్ని చెప్పాను, కృష్ణ గారు ఎట్లా గౌరవిస్తారు స్త్రీలని. ఆయన కూడా స్త్రీల పట్ల అంత గౌరవంగా ఉంటారు. తోటి స్త్రీలతో చాలా హీరోయిన్స్ కానివ్వండి, మదర్ క్యారెక్టర్స్ కానివ్వండి, ఆయన కూర్చోండి, మీరు ముందు కూర్చోండి అని అంత రెస్పెక్ట్ ఇచ్చి, చాలా మర్యాద అనేది చాలా ఎక్కువ ఆయనలో. అది నిజంగా అందరు ఆర్టిస్టులకు వస్తుందని నేను అనుకోను. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు.